నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నిన్న వరంగల్లో జరిగినటువంటి ఎల్కతుర్తిలో జరిగిన సభ, అలాగే అందరి స్పీచ్లు చూసాం. యాజ్ యూజువల్ హైలైట్ స్పీచ్ అంటే కేసీఆర్ గారిదే. ఆ స్పీచ్ కోసం అందరూ ఎదురు చూశారు. ఆ స్పీచ్లో ఆయన కొన్ని అంశాలు ప్రస్తావించారు. యాజ్ యూజువల్ అంటే చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ కూడా చేశారు శాసనసభలో. ఆల్రెడీ వద్దు, తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరు చంద్రబాబు నాయుడు అంటూ కూడా అన్నారు. అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మాత్రం ఒకంత పొగిడారు ఆయన. మనం ఆ స్పీచ్లో చూసాం. అంటే మామూలు జనరల్ కండిషన్లో చూస్తే కనుక తెలంగాణకు ప్రధాన అడ్డంకి, రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఇష్టం లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ఆర్ అనేవారు. అలాంటిది ఇప్పుడు ఏమిటిది అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు వైపు గాలి మళ్ళింది? సార్, ఇలాంటి ప్రశ్నలు ఎవరో పైవాళ్ళు అడిగితే ఏదో పక్కోడు అడిగితే ఏదో ఆలోచిస్తాం, కానీ మీరు సీనియర్ జర్నలిస్టులు అడిగితే ఒకంత బాధ వస్తుంది సార్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తుతో ఎలక్షన్కి వెళ్ళింది. కండిషన్ ఏంటి? ప్రత్యేక రాష్ట్రం. అది ఎవరి ప్రభుత్వంలో? రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో. రెండోది, ప్రత్యేక రాష్ట్రం కోసం చిన్నారెడ్డి గారు లెటర్ రాసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ లేనివాడు ఎవడంటే చంద్రబాబు నాయుడే. లాస్ట్ వరకు రెండు కళ్ళు సిద్ధాంతం, తొక్క తోటకూర అని చెప్పి లాస్ట్ వరకు తేల్చని వ్యక్తి ఎవడంటే చంద్రబాబు నాయుడు. అది గమనించారు కదా. సో ఇప్పుడు పనిష్మెంట్ అంటే 10 సంవత్సరాల తర్వాతైనా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీ కనుసూపు మేరలో కూడా తెలంగాణ అసలు పూర్తిగా లేచిపోయిన పరిస్థితిలో ఉంది. అది ఖాళీ బిల్డింగ్ మాత్రమే ఉండి ఆంధ్ర సోషల్ మీడియా కార్యకలాపాలని ఇక్కడ నిర్వర్తించుకునేలా ఉంది, అంతే. అంతకుమించి ఇంకేం లేదు కదా. సో ఇవి తెలిసిన తర్వాత కూడా మనం రాజశేఖర రెడ్డి గారిని అని మాట్లాడడానికి ఆలోచించాలి మనం. రెండో విషయం, ఈ తెలుగుదేశం పార్టీలోంచి ఆవిష్కృతం కాబడిన వ్యక్తి ఎవరు? ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇంకా ఇసిగెత్తిపోయి బయటకు వచ్చాడు ఆయన, కేసీఆర్ గారు. అది ఆయన రావడం ఏంటి? ప్రజల ఆకాంక్షని తన కాంక్ష కింద మార్చుకున్నాడు. అది తెలంగాణ నినాదం. ఎవరైతే ఆ పదం ఉచ్చరించడానికి అంతంత బాధలు పడిపోతున్న దగ్గర కోటి రత్నాలు వేణ మా తెలంగాణ అనుకుని తెలంగాణ ఉద్యమానికి కర్మ క్రియ అయ్యాడు. తదనంతర పరిణామాలు రాష్ట్ర సాధన దాకా అలుపెరిగిన పోరాటం కింద దాన్ని చూడాలి. ఎన్నో సార్లు రాజీనామాలు, ఈ ఎలక్షన్ అన్ని. కానీ నిన్న జన సమూహాలు ఇట్లన్నిటి చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా ఈ 3-4 నెలల్లో కనుక ఈ కాంగ్రెస్ వాళ్ళు అధిష్టానం డెసిషన్ తీసుకుని మినిస్ట్రీ ఎక్స్పాన్షన్స్ అవన్నీ చేయకపోతే మాత్రం ఇంకా 3-4 నెలలు అంటారా? ఇంకా మినిమం 3-4 నెలల తర్వాత మాత్రం ఖచ్చితంగా అధికార మార్పు అయితే తథ్యంగా కనబడుతుంది. ఎలా సాధ్యం అధికారం? ఎందుకంటే పోయిన వాళ్ళు పదవుల కోసం పోయారు. ఎవరికి పదవులు లేవంటే అదమాలు వేసుకుని మళ్ళీ వెనక్కి తగ్గడం గ్యారంటీ. ఏముంది, కాంగ్రెస్లో ఒక బట్టి విక్రమార్క గారు తప్ప నాకు అంత కమిటెడ్స్ వాళ్ళు ఇంకెవరు ఉండరు అక్కడ. ఆయన తలుచుకోకపోయినా ఆయన అలా నెక్కచ్చిగా నెట్ట నిరువు నిలబడతారు. రేవంత్ రెడ్డి గారి పవర్, గ్లామర్ ఎక్కడ కనపట్లేదు. అంతకనే 10 మంది స్పైల్ని పెట్టారు, ఒక అడుగు తీసి అడుగు వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏదో తూతూ మంత్రంగా 4 మాటలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. అధికార మార్పు జరుగుతుందా? అలా ఛాన్సే కనబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు పదవులు లేకపోతే వాళ్ళు ఎవరు ఖాళీగా ఉండరు కాంగ్రెస్లో. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కూడా. ఇప్పుడు ఇదే కేసీఆర్ తలుచుకున్నాడు అనుకోండి, ఆర్థిక రెవెన్యూ ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయి ఇస్తే హోమ్ మినిస్టర్ అని చెప్తే ఎగేసుకుని పోగేసుకు వచ్చే వాళ్ళు ఇంతమంది ఉంటారు కాంగ్రెస్లో. వాళ్ళకి అసలు స్థిరమే లేదు. ఎంతసేపు పోతుందండి ఆయన పెద్ద వింత రాకెట్ సైన్సా? ఎన్ని చూడట్లే వీళ్ళు బీజేపీ తలుచుకుని ఆ శివసేన పార్టీలు అటువంటి సీల్చి సిండేలు అటువంటి ఆయనకైనా వీర విధేయులు ఉన్నారా? సో ఆ పరిణామాలను చూస్తే ఇక్కడ తలుచుకుంటే ఎంతసేపు ఆగర్భ శత్రువు ఎవరు? కాంగ్రెసే కదా బీజేపీకి. వాళ్ళని ఎలాగైనా మడతేయడానికి వాళ్ళు అక్కడి నుంచి చూసి చూడనట్టు సీతకన్నేసి, ముఖ్యంగా గవర్నర్ అప్పుడు బెల్లం కొట్టిన రైలో కూర్చుని ఉంటాడు. ఓకే సార్, అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కేసీఆర్ గారిని ఏమైనా సందర్భాలు తక్కువ, దాదాపుగా ఒక 10 ఏళ్ళ నుంచి మనం గమనిస్తే కనుక. అంటే ఎందుకంటే అండి ఆయన టైం వచ్చినప్పుడు అలా కరుగు కాల్చి వాత పెడుతున్నట్టు అవి కామన్గా వేసి డైలాగులు కాదు. నేను అది ఇంత సీరియస్గా ఒక ప్రతిష్టాత్మక సభలో కానీ అలాంటి టైంలో పర్టికులర్గా ఒక వ్యక్తి గురించి అంతలా విమర్శించడం అనేది, ప్లస్ వైఎస్ఆర్ గారిని పొగడ్డం అనేది, ఇందులో మీకు పొగడితే కనబడుతుంది. ఇప్పుడు ఎంత కాదన్న కేసీఆర్ గారు, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రధాత అంటారు వాళ్ళు, ఆవిడ ఎవరు ఏమనరు కదా. అలాగే ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నాంది పలికింది, పునాదులు పడినవి. అక్కడి నుంచి ఉద్యమం 2001 నుంచి 2004 దాకా ఎక్కడ కనీ కనబడని దగ్గర నుంచి ఒక మొమెంటం ఫ్లేరప్ అయింది కదా. వైఎస్ఆర్ కానీ బతుకుంటే ఖచ్చితంగా తెలంగాణ వచ్చేది కాదు అనేది మాత్రం మ్యాక్సిమం 10 మందిలో 8 మంది అంటూ ఉంటారు. 10 మంది అంటారు.
10 మంది అంటారు. మరి ఆ టాక్ ఎందుకు వచ్చింది? ఉన్నాడు సార్. ఎందుకంటే తెలంగాణకి చేయవలసినవి సమైక్య రాష్ట్రంలో చేయవలసిన దానికన్నా చేయకూడనివి ఎక్కువ చేశారు. సో ప్రాణహిత చేయవల్ల రాజశేఖర రెడ్డి గారు ఉంటే అది జాతీయ హోదా ఖచ్చితంగా సంతరించుకున్నందున దిస్ ఈజ్ వాట్ ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ ఎ టాల్ పర్సనాలిటీ లీడర్. ఇంకెవరితో అయింది అది? అవ్వదు కదా. అలా తెలంగాణకు సంబంధించిన అంశాల్లో ఆ రోజు మీకు గమనించారు లేదు, దాన్ని ఏమంటారు, బయోడైవర్సిటీ, అది ఎవరు? అది కాంగ్రెస్ గవర్నమెంటే కదా. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం సంతరించుకున్న విషయాలు అనుకుంటే బయోడైవర్సిటీ కానీ, ఐటీ హబ్బుకి ఇంకో 1,45,000 కోట్ల పెట్టుబడులకు కానీ, గ్రేటర్ హైదరాబాద్లో విస్తరణకు కానీ, అవన్నీ ఎవరాయల్లో పునాదులు పడ్డాయి. ఈ బీజేపీ వాళ్ళకి శాతకాకి ఇవ్వట్లేదు కానీ ఐటీ కారిడార్ ఎంత విస్తరించవలసిందే, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా. అసలు ఆ ఐటీ ప్రదాత ఎవరు అంటే బాబు గారి పేరే చెప్తాను. మళ్ళీ అదే చెప్తున్నాను, ఇలాగే పెట్టకథలు చెప్పి కాలక్షేపం చేయండి అందరూ. ఇప్పుడు ఐటీ ప్రదాత అన్నప్పుడు హైటెక్ సిటీ కట్టిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు? రాజశేఖర రెడ్డి గారే కదా. అది కాంగ్రెస్ గవర్నమెంటే కదా. సో డెవలప్ చేసింది వాళ్ళే అంటారు. ఇప్పుడు పరుగు అందించింది, ఇప్పుడు కాలువ దవ్వారు సార్ ఆయన, కాలువలోకి నీళ్లు తవ్వడం కూడా కీలకం కదా అడుగుతాను. తవ్వడానికి నాంది పలికాడు అంతే. ఎంత హైటెక్ సిటీ మాత్రమే కట్టాడు ఆయన. ఐఎస్బి వచ్చింది అండ్ మైక్రోసాఫ్ట్ డెలిగేషన్ అంతే. తర్వాతవి మిగిలిన ఎక్స్పాన్షన్స్ మాట్లాడండి. తర్వాత నేను అంటుంది, ఫస్ట్ మీరు తాడి చెట్టు ఎక్కేవాడికి 3 పొంతలు తోస్తారు, కానీ మిగిలిన తాడి చెట్టు ఎక్కి కాయలు చంపేవాడు ఎవడన్నా అది మాట్లాడతారా? మొదటి 3 పొంతలు దోషులనే మాట్లాడుతూ ఉంటే ఇంకెన్నాళ్ళు మీరు? ఇంకా పాతరాత యుగంలో రాయితో నిప్పు కొట్టి వాళ్ళం సార్ అన్నట్టుగా ఉంది రోజును చంద్రబాబు గారు కదా. నేను కాదంటలే, ఇగ్నిషియేటెడ్ కానీ ఒక వెల్లువల ప్రవాహాన్ని 10 చేరడానికి మాత్రం వీళ్ళందరూ తదంతర ముఖ్యమంత్రులే. వాళ్ళ గవర్నమెంట్ లేదండి. ఇప్పుడు కాన్సెప్ట్ ఓరియంటెడ్ అన్నదాన్ని పుణికిపుచ్చుకోవడం కూడా ఒక ఆర్టే కదా. ఇప్పుడు ఒక యుఎస్ ప్రెసిడెంట్ని తీసుకొచ్చారు, నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు యుఎస్ ప్రెసిడెంట్ని తీసుకొచ్చాడు కదా. కంటిన్యూషన్ ఉండే, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఆ కాలువ తవ్వడానికి నాంది పలికిన చంద్రబాబు గారిని ఎవరు తక్కువ చేయరు. కానీ కాలువ ఇప్పుడు తెలివితేటలు ఉన్నాయా లేవా, అది మనకు అవసరమా లేదా అన్నది కదా. దాన్ని కంటిన్యూషన్ చేసింది మిగిలిన ముఖ్యమంత్రులు, అది ఒప్పుకోండి ఫస్ట్. అంటే ఈ ఎమ్మెల్సీల కొనుగోళ్లు కానీ అప్పట్లో స్టీఫెన్ ఆ వ్యవహారాలు, రేవంత్ రెడ్డి గారి వ్యవహారం, ఇవన్నీ కూడా ఏమన్నా బాగా ఆలోచిస్తుంది? అని పనికిమాలిన పనులే కదా. మనకు వచ్చిన పనులు ఏమన్నా ఉంటే దాని గురించి మాట్లాడాలి. పనికిమాలిన పనులు చేస్తే ఇప్పుడు సింపుల్, మీకు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, మీకు నేను 10 రూపాయలు లంచం ఇచ్చి సార్ నాకు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది సార్, దాని గురించి మీరు ప్రశ్నలు అడగండి మధ్యలో అని ఆవ్యాసాలు అనేది దాని గురించి చెప్తూ అసలు విషయం చెప్పట్లేదు అనుకోండి, తప్పవరది. ఓకే అండి. పనికిమాలిన పనులన్నీ చేసి కూర్చుంటే ఏమవుతుంది? ఓవరాల్గా అంటే ఇప్పుడు ఒక విషయం నేను చెప్తా, తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం ఆక్రందన చెందే వాళ్ళని ఐడెంటిఫైడ్ క్యాండిడేట్స్ కింద ఎస్టాబ్లిష్ చేయడంలో కేసీఆర్ గారు, ఎందుకంటే అధికారం కోసం అనే దగ్గర ఆయన అధికారాన్ని ప్రతిసారి వదులుకుంటూనే పోరాటాలు చేశాడు. సో అక్కడ అధికారం కోసం అండ్ అధికారంలో ఉన్న వాళ్ళకి కాల్ లాగే బ్యాచ్ అయితే కేసీఆర్ కాదు, తన ఎబిలిటీని ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. అలాంటి దగ్గర ఎప్పుడైతే ఈ చొరబాట్లు అక్రమంగా లాక్కోవడం ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఎప్పుడైనా ఏం చేస్తాడు అతను? ఆ విధంగానే ఉంటాయి, అది గమనించమంటున్నాను. ఓవరాల్గా నిన్నటి స్పీచ్ చూస్తే కనుక కేసీఆర్ గారి ఆ స్పీచ్ దానికి సంబంధించి ఏమనిపిస్తుంది అంటారు? ఎలా ఉండబోతుంది? 1.5 సంవత్సరం తర్వాత ఒక శాత తీరిన సింహం వేటకు మళ్ళీ వస్తాయి. ఇప్పుడు పులి సింహాలు ఆకలేసినప్పుడే వేటాడతాయి, తెలుసు కదా మీకు. వేటకు వచ్చాయంటే ఎత్తుకెళ్ళేదాకా నిద్రపోవు. సో 1.5 సంవత్సరం తర్వాత ఒక సింహం బయట గొప్ప మలుపు అనుకోవచ్చా? మలుపు అని నేను అన్ను, కొన్ని పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు ప్రజలు యొక్క నాడిని తెలిసిన వ్యక్తి ఎవరంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో అది కేసీఆర్. కేసీఆర్కి ఎప్పుడైతే ప్రజల నాడి అర్థమవుతుందో, అంటే వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మనం నిలబడాలి అన్నది ఎప్పుడైతే ప్రయత్నం మొదలవుతుందో, నేను ఆద్యంతో ఆయన మాడినవన్నీ అంతే కదా. ఇప్పుడు మనం అది చెప్పాలంటే చంద్రబాబు నాయుడు డైలాగే కొట్టాడు ఆయన, ఏమని పాలిచ్చి అవనదులుకొని ఒట్టిపోయిన గేదెని కట్టినట్టని. ఇప్పుడు ఏమైందంటే ఇది కలకల్లాడుతూ పరిగెడుతున్న రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ పాబంధకాలు క్రియేట్ చేశారు. దానివల్ల మనం అనుకున్నది ముందుకు వెళ్ళట్లేదు. సో మన కళల స్వాగతం అనేది బంగారు తెలంగాణ, దాని అవరోధాలు ఎవరైతే క్రియేట్ చేస్తారో మీరు తెలుసుకున్నారు అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేశాడు. మీరు ఇప్పుడు 10 ఏళ్ల పాటు అంత అద్భుతమైన పాలన ఇస్తే ప్రజలు ఎందుకు చీకొట్టారంటారు? అంటే చీకొట్టకుండా ఇది ప్రజాస్వామ్యం వాళ్ళకి ఇష్టమైనా నేను ఎన్నోసార్లు చెప్పా. ఇప్పుడు మీకు ఇచ్చేయాలి కదా మ్యాండేట్, మీరు చెప్తున్న మాటలు బట్టి. నేను చెప్పిన మాటలు అన్నది మీకు అలర్ట్ అవుతుంది, కానీ మీకు అక్కడ జరిగింది గమనించండి. ఫస్ట్ వాళ్ళు దేబ్ జిల్లాగా ఆల్మోస్ట్ 4-5 టర్ములు బట్టి నియోజకవర్గాల్లో గెలిచున్నారు. నియోజకవర్గ అభివృద్ధి ఓకే, ఇప్పుడు బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో డెవలప్మెంట్ జరుగుతుంది స్టేట్లో, కానీ ఒక ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? వాడు నియోజకవర్గంలో ఏం చేయాలా?
అది గతంలో తెలుగుదేశం నుంచో లేదా కాంగ్రెస్ నుంచో 2 సార్లు ఒకసారి గెలిచి తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ 2 సార్లు గెలుచుకొచ్చిన వాళ్ళు ఓవరాల్గా 4 సంవత్సరాలు బట్టి 4 టర్ములు బట్టి గుదిబండల్లా ఉన్నారు. నాయకత్వ మార్పు వాళ్ళు కోరుకున్నారు అక్కడ నియోజకవర్గంలో. అదే కదా ఎలక్షన్ మెయిన్ లీడ్ అయింది. మీరు చూసుకోండి 20-30 స్థానాలు 10,000-10,000 ఓట్ల లోపనే ఈ లాస్ట్ ద బ్యాటిల్. సో ఇంకేముంది అక్కడ కూడా కేసీఆర్ని ఓడకూడదు అని ఎలక్షన్ అవ్వలే. వీళ్ళు పనికిమాలిన వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేసి ఇచ్చారు. అదే ఎలక్షన్. దానికి ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు ఎందుకు వేసారు, ఈయన ఎందుకు గెలిపించలేదన్న లాజిక్ ఎవడు జస్టిఫై చేయలేరు. అంటే అభివృద్ధి పథకాలు కానీ లేకపోతే తమకు చేసింది ఏంటి అనేది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ని గెలిపించలే కదా. మార్పు అయితే కోరుకున్నారు. మార్పు కోరుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో మార్పు కోరుకోలేదు. కాంగ్రెస్ వాళ్ళని గెలిపితే ఖచ్చితంగా బీఆర్ఎస్కే పోతారు. దాని బదులు ఎవరినో కొత్త తెచ్చి నెత్తికి వాయించుకుందాం అంటే మనోడు అబద్ధాల పునాదుల మీద మరి మామూలుగా నిర్మించలేదు. ఒక బాక్రా నంగల ఆనకట్ట ఎవరో బండి సంజయ్ బండి పోతే బండి తుఫాన్ వచ్చింది. అప్పుడు ఆ తీవ్ర ప్రళయాన్ని తట్టుకొని నిలబడడానికి అబద్ధాలు నమ్మారు ప్రజలు. కాబట్టి అక్కడి నుంచి ప్రత్యామ్నాయానికి బాటలు పడ్డాయి. నేను చెప్తున్నాను, అందులో మొమాటం ఏం లేదు. ప్రజలకి ఈ ప్రభుత్వం నుంచి యాంటిసిపేషన్స్ ఆర్ వెరీ హై. ఆ యాంటిసిపేషన్స్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సమ్టైమ్స్ రిలే బ్యాట్లే ఇది. రిలేలో ముందు కేసీఆర్ 4 నేను పరిగెట్టగలను కుదరదు కదా. మొదటి రౌండో లాస్ట్ రౌండో ఆయనతో పరిగెట్టిస్తారు. కాదు సార్, ఎలక్షన్స్కి కాస్త టైం ఉంది కదా, ఈ లోపే ఏమైనా అద్భుతం జరగచ్చా తెలంగాణలో? గుర్రం ఎగరవచ్చు. నాకు ఆ కాంగ్రెస్ వాళ్ళు స్థిరం ఉన్న వాళ్ళు ఎవరు బీజేపీ పాలిత రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ జరిగినటువంటి వాటిని చూసి మీకు ఇక్కడ మళ్ళీ చెప్తాను, కంపారిజన్ చేయకండి. అందుకే మేము సీనియర్ జర్నలిస్ట్ అంటాను. సీనియర్ జర్నలిస్ట్ అంటే ఇంత బడబాగ్ని కాంగ్రెస్ వాళ్ళు ఇన్నాళ్ళు భరించలేరు. ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ ఇంకోటి ఎవడో రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రత్యామ్నాయం మీరు చూపిస్తే నేను చెప్పేది ఓకే, మీరు చెప్పేది ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయాలకు సంవత్సరాలైనా దొరకట్లే. ఇంకోటి ఎవరికి పట్టుమని 10 మంది ప్రత్యామ్నాయం లేకే ఆగుతున్నారా? వాళ్ళు ఆగుతున్నారు. అలా అయినప్పుడు కేసీఆర్ ఇంట్లో చాలా ఇంక నిద్ర అనుకుని జూలు విదిలించాడు అనుకోండి, ఏమవుద్ది? అదే జరగబోద్ది. ఓకే, దానికి తోడు ఇప్పుడు ట్రాక్ రికార్డ్ చూడండి, స్థిరం ఉంది వాళ్ళకి. 2 సార్లు కాంగ్రెస్ వాళ్ళు తట్టపట్ట సర్దుకుని బీఆర్ఎస్కి వచ్చారు లేదా? ఓకే అండి, అంటే ఒక అధికార పార్టీలోకి మారడం అనేది క్వైట్ కామన్ థింగ్ కదా సార్. ఏముంది సార్, జంబో క్యాబినెట్ ఎత్తాను దొరికినట్టు మంత్రి అంటే ఎవరికైనా రెడీగా ఉంటుంది. అందరికీ ఆ బొగ్గ కారు వెనకాల అందరికీ సరదా ఉంటుంది. మీరు చెప్పినట్టు ఏదైనా జరగచ్చు. సో చంద్రబాబుని తిట్టడం లాజిక్ యూజ్ చేశారంటే కేసీఆర్. చంద్రబాబు గారిని తిట్టడంలో తప్పులేదంటారు? తిట్టడం అన్నది మీరు హైలైట్ చేసుకుని మాట్లాడతారు. తిట్టడం అన్నది ఆయన పరిభాష. అది అంటే రూలింగ్ కూడా ఇచ్చేసారు శాసనసభలో, అసలు తెలంగాణ పదం ఉచ్చరించడానికి అని చెప్పాలి కదా. తెలంగాణ ఆవిర్భావమే తెలంగాణ సంస్కృతిని, మన యొక్క నీళ్లు నిధులు నియామకాలు వీటికి జరిగిన అన్యాయం మీద అతని గలం. ఆ గలాన్ని ఒకసారి ఎవరెవరు మన శత్రువులు, వీళ్ళందరూ మన శత్రువులే, వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రత్యామ్నాయాలు మన దూరం చేయడానికి చేస్తున్న కార్యక్రమాలు అన్నప్పుడు ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి చెప్తాడు ఆయన. ఎందుకు చెప్పడు? ఏది అయినా కూడా ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. తెలంగాణలో సింహం జూలు విదిలించింది కాబట్టి ఈ 2-3 నెలల్లో పరిణామాలు ఉంటాయి నాకు తెలిసి. ఉండకుండా ఆయన రాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.